నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పలు గ్రామాల్లో రోడ్ల ప్రత్యేక మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. నూతన రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థిని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. నెల్లూరు జిల్లాలో ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రోడ్ల ఏర్పాట్లకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టనున్న నూతన రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన రోడ్ల ప్రత్యేక మరమ్మతుల పనులకు సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మీదేవిపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాల పూర్వ ప్రాథమిక విద్యా పరికరాలు, ఏకరూప దుస్తుల పంపిణీ ప్రారంభించడంలో భాగంగా అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ ఇవ్వడమే కాకుండా 5 రకాల ఫ్రీ స్కూల్ మెటీరియల్ మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టడానికి నిర్ణయం తీసుకొని నిధులు సైతం కేటాయించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను జాతీయ రహదారులకు అనుసంధానం చేయడానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రోడ్ల సౌకర్యం ఏర్పడినప్పుడే వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది వసతుల కల్పన అభివృద్ధి చెందుతుందని అన్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో పాటు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు 20 లక్షల మందికి రైతుల రుణమాఫీ చేశామని, రానున్న రోజుల్లో రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారిని కె శిరీష, మండల అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, లబ్ధిదారులు, గర్భిణీ స్త్రీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేము కూడా అన్ని రంగాలలో ముందుకు వస్తున్నాం, ముందంజలో ఉన్నామని మరి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని సమగ్ర సర్వేలో ముందంజలో ఉంచినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా వారు క్లియర్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఒక్క నిమిషం ఇది చూడండి. జాగ్రత్తగా తీసుకున్న వాళ్ళకే చూసే ఇస్తారు. సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి గతంలో కూడా నేను వచ్చినప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు ఒప్పుకున్నా, దాని ప్రకారం 5 లక్షలు కూడా శాంక్షన్ అయింది. కానీ పేరు పెద్దమ్మ తల్లి అని పెద్దదని అంటున్నారు. ఇప్పుడు దాన్ని మార్చుకుందాం, అది మన చేతుల పనే. కానీ మొదలు పెడితే మనం తక్కువ పడితే కూడా మిగతా అందియడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఈ 5-6 రోజులలో ఒకరోజు ఇంకా కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి మరి అది లోపు చెప్తే అది కూడా వెంటనే మాడిఫికేషన్ చేసి ఇది వర్క్ కూడా స్టార్ట్ చేసుకుందామని తెలియజేస్తూ, మంచి రోడ్డుకు ఉన్నది మెయిన్ రోడ్డుకు మంచిగా శుభ్రంగా ఉంచుకొని చెట్లు కూడా అక్కడక్కడ చెట్లు చేసుకోవడము, వచ్చినటువంటి అప్పుడప్పుడు మీరు బోనాలు గిట్లా తెచ్చినా కూడా చెట్ల కింద కూర్చునేటట్టు సైడ్లకు ఉంచుకోవడం, చుట్టూ నీట్గా ఉంచుకుంటే దేవునికి కూడా ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది. కాబట్టి ఒప్పుకునేవన్నీ కూడా మసీదు కూడా ఒప్పుకున్నాం మేము ఫస్ట్ తప్పకుండా అక్కడ కూడా ప్రహరీ కూడా ఇస్తాం. ఈ ఊర్లో జిమ్ కూడా ఒప్పుకున్నాం. ఆ జిమ్ను కూడా తొందరలోనే ఇవ్వాలనే అనుకున్న ప్రపోజల్ ఆల్రెడీ ఎక్కడ పెడదాం అంటే ఏ స్థలం అని మాకు డౌట్ ఉండే ఆ స్కూల్ కాడ ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. అట్లనే అంగన్వాడీ సెంటర్ కానీ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చి మిగతా ఏమేమి రోడ్లు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. పుట్టి భోజనం కొంత తర్వాత ఆడిచ్చుడు తప్ప ఇంకేం లేకుండే. కానీ ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు 2 జతల బట్టలు, పుస్తకాలు, వాళ్ళు ఆడుకోవడానికి పాడుకోవడానికి అన్ని రకాల దాదాపుగా 30-40 రకాల వస్తువులను కూడా ఇచ్చి స్కూళ్ళల్లో ABCDలు నేర్పిస్తా ఉన్నారు. ఇలా ప్రైవేట్ స్కూళ్ళకు లక్షల రూపాయలు పోయకుండా
మన స్కూళ్ళలోనే అంగన్వాడీ స్కూళ్ళలోనే పాఠాలు చెప్పి 1వ తరగతి 2వ తరగతి దాకా చదువుకునేటట్టే కూడా ఆ స్కూళ్ళలోనే మన అంగన్వాడీ స్కూళ్ళలోనే బడి కూడా నడుస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మరి పొద్దు నుంచి ఎంతో అభిమానంతో ఎదురు చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఏం పనులున్నా తప్పకుండా మనం అన్ని కూడా మన హయాంలో కంప్లీట్ చేసుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హానా షా సాహెబ్ దర్గా కమాన్లోని ఆర్ఓ ఓవైసీ కాలనీ సంతోష్ నగర్ ఓసీ విద్యార్థి మోహిద్ అనే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న సంతోష్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. జలజీవన్ మిషన్ సాకారంతో నెల్లూరు జిల్లాలో ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడారు. పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుకోవాలంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ముందు, పవన్ కళ్యాణ్ తర్వాత అని చెప్పాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పల్లెటూర్లకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కోవూరు నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ ద్వారా మంజూరైన తాగునీటి పథకాలకు రీటెండర్లను నిర్వహించి సత్వరమే పనులు చేపట్టేలా చొరవ చూపాలని కోరారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని కనిగిరి రిజర్వాయర్ సమీపంలో వవ్వేరు గ్రామం వద్ద 6 గ్రామాలకు తాగునీరు అందించడం కోసం 9 కోట్ల వ్యయంతో నిర్మించిన పైలట్ ప్రాజెక్టు వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తయినా ఇంకా వినియోగంలోకి రాకపోవడాన్ని ప్రస్తావించారు. జరుగుతున్న జాప్యానికి కారణాలు తెలియజేయాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఉన్న మూల సిద్ధాంతం ప్రతి పేదవాడి నివాసయోగ్యమైన ఇల్లు ఉండాలి అనేది మనందరికీ తెలుసు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇది అస్సలు ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ప్రతి ఒక్క ఏ పేద కాలనీకి వెళ్ళినా ఎస్టీ ఎస్సీ కాలనీస్కి వెళ్తే వాళ్ళు ఇల్లు లేక ఎవరు మనం అడిగినా ఇవి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించిన ఇళ్ళమ్మా, ఇప్పటి వరకు మాకు మళ్ళీ ఇది లేదు, మా కుటుంబాలు పెరిగిపోయాయి, మాకు ఇంకా కొంచెం ఒక్కొక్క దాంట్లో 10 మంది అట్లుంటున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు కాలువలు లేక ఆ ఇల్లు మునిగి మోకాళ్ళలోతు నీళ్ళల్లో మునిగిపోతున్నాయి అధ్యక్ష. దానివల్ల మనం వాళ్ళకి తిరిగి కొత్త ఇల్లు మనం ఎంత తొందరలో మనం ఇవ్వగలమో అది చేస్తే మనకి చాలా బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్టర్లు వాళ్ళని ఇల్లు ఖాళీ చేపించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇల్లు ఖాళీ చేపించేసి వాళ్ళని మేము కట్టిస్తామని వాళ్ళు కాలువ గట్టుల మీద గుడిసెలు వేసుకున్నారు అధ్యక్ష. మనము వెళ్ళి ఇప్పుడు సగం కట్టేసి కాంట్రాక్టర్లు అందరూ పారిపోయినారు అధ్యక్ష. కాబట్టి కాంట్రాక్టర్ల మీద తగు చర్యలు తీసుకోవాలని, వాళ్ళందరూ పేదవాళ్ళు 60-70 వేలు కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి ఎన్నో రోజులు పట్టింది అధ్యక్ష. అది తీసుకెళ్లి కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్ అది తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళేమో ఇంకా గుడిసెల్లోనే ఉన్నారు.
అదేవిధంగా స్థలాలు కూడా అంతే అధ్యక్ష. ఎగ్జాంపుల్ బుచ్చిరెడ్డిపాలెంలో 22,300 ఇళ్ల ప్లాట్లు ఇస్తే అందులో 900 ప్లాట్లకి ఇప్పటి వరకు కూడా లెక్కలేదు అధ్యక్ష. ఎవరికి ఇచ్చారో ఏ నాయకుడు తీసుకున్నాడో కూడా ఈ రోజుకి లెక్కలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నా అధ్యక్ష. బండ్లగూడ పరిధిలో హెల్మెట్ లేని వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ పి విశ్వాస్ ప్రసాద్ ఐపీఎస్ హెల్మెట్ ధరించని వాహనదారుల కొరకు రోడ్ సేఫ్టీ మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించారు. Part of their routine, it becomes a part of their lifestyle. They feel so safe and they say so secured. Helmet ఆ విధంగా ఉపయోగపడుతుంది. క్రాషెస్ నుంచి, హెడ్ ఇంజరీస్ నుంచి, బ్రెయిన్ ఇంజరీస్ నుంచి, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంపాక్ట్, యాక్సిడెంట్ ఇంపాక్ట్లో అన్ని తార్ రోడ్ కదా, ఆ ఇంపాక్ట్ సివియర్గా ఉండి దాంతో హెడ్ ఇంజరీస్ అయిపోయి ఇంటర్నల్ హెమరేజ్ జరిగి చనిపోతూ ఉంటాం. సో మెనీ అడ్వాంటేజెస్, డస్ట్ నుంచి, దుమ్ము నుంచి, ధూళి నుంచి, గాలి నుంచి సేఫ్టీ మనకు, ఇంకా అన్ని విధాలుగా. మధ్యలో అంటే అందరూ హెల్మెట్ వాడడం జరిగింది, మళ్ళీ మధ్యలో కొందరు మానేశారు. దీనికి గల కారణాలు సార్? మేబీ బికాస్ దే వాంట్ see some people they take the excuse of discomfort and maybe penalty is very less, 200 rupees ఫైన్ వేస్తున్నారని అదొక పెనల్టీ కావచ్చు. యాక్చువల్ కొత్త చట్టం, కొత్త నూతన వాహనాల చట్టంలో ద ఫైన్ ఈజ్ 1000 rupees. బట్ మన తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ని ఎక్కువ పెనలైజ్ చేయొద్దు వాళ్ళు అని ఒక 2,200 రూపాయలు ప్రజెంట్ 1988 ప్రకారం వేస్తున్నాము. కాకపోతే మై అప్పీల్ టు పబ్లిక్ ఈజ్, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ యువర్ లైఫ్, whom I am to enforce. I am there to enforce, but I am not there everywhere. So it is in your own safety, in your own interest. After all, I request, see, Telugu ఏమంటే penny wise pound foolish అంటే చిన్న ఎగ్జాంపుల్ షార్ట్ కట్ చేస్తారండి. రాంగ్ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. యూటర్న్ తీసుకొని రావడానికి 1 కిలోమీటర్ ఉందనుకోండి, ఇట్లా ఆపోజిట్ ట్రాఫిక్లో వెళ్ళిపోతే 200 మీటర్స్లో జంక్షన్లో కలవచ్చు. 200 మీటర్ల కోసం అని 1 కిలోమీటర్ అవాయిడ్ చేసి ఎంత పెట్రోల్ సేవ్ చేస్తారు మీరు? 1 కిలోమీటర్ అంటే ఎంత? 50 పైసలు సేవ్ చేస్తారు. బట్ ఈజ్ ఇట్ లైఫ్ వర్త్ 50 పైసా? ఆపోజిట్ ట్రాఫిక్లో వెళ్తుంటే మీరు అనుకుంటారు నేను సేఫ్గా జాగ్రత్తగా వెళ్తున్నాను, కేర్ఫుల్గా వెళ్తున్నాను, కానీ రైట్ రూట్లో వచ్చేవాడు వాడు నేను రైట్గా వెళ్తున్నాను అనుకుంటాడు. రాంగ్ రూట్లో ఒక మనిషి వస్తాడని ఊహించాడు కదా. మీరు రాంగ్ రూట్లో వచ్చి రైట్ రూట్లో వచ్చామని గుద్దితే ఏంటి అర్థం ఉంది? మీరు చావచ్చు, అతను చావచ్చు. సో ఫర్ వాట్ ఈజ్ హిస్ మిస్టేక్? అంటే ఐఎమ్ రైడింగ్ ఆన్ ఏ రైట్ రూట్, వాట్ ఈజ్ మై ఫాల్ట్? యు ఆర్ కమింగ్ ఇన్ ద రాంగ్ రూట్, రాంగ్ డైరెక్షన్ వచ్చి నాకు బండికి యాక్సిడెంట్ చేసి కొలైడ్ చేసి నా లైఫ్ని మీరు చెలగాటం ఆడుతున్నారు. సో అలాంటివి చాలా జరుగుతున్నాయి. అందుకోసమే ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ అండ్ హెల్మెట్ లెస్ డ్రైవింగ్ మీద ఈ క్యాంపెయిన్ ఈ మంత్ ఎండింగ్ వరకు నడుస్తుంది. We keep booking cases, but special drive. Daily on an average, we are booking about 7,000 cases. Thank you.
కొత్తగూడెం నియోజకవర్గంలో సింగరేణి సంస్థలోని సింగరేణి టిప్పర్స్ అండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను నిర్వహించకుండా అప్రజాస్వామ్యంగా అడ్డుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ ఆరోపించారు. ఈ సంఘం నాయకులను 2 వర్గాలుగా విడగొట్టి 8 నెలలుగా వారి వద్దకు తిప్పుకుంటూ ఎన్నికలు నిర్వహించకుండా వారి మీద అధికారం పెత్తనం చెలాయిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని, దీంతో ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ టీపీసీసీ సభ్యులు జేబీ షౌరిని ఇరు వర్గాల వారు కలిసి వారి సమస్యను వివరించగా ఇరు వర్గాల వారితో సంప్రదింపులు జరిపి సామరస్యపూర్వకంగా ఎన్నికలు జరిపేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏదైతే సింగరేణిలో ఉన్నటువంటి లారీ అసోసియేషన్ ఉందో దాంట్లో గత 3 సంవత్సరాల నుండి కూడా ఎన్నికలు లేవని చెప్పి పరస్పరము వీళ్ళకి ఘర్షణలు జరిగే పరిస్థితి నుంచి ఇటీవల కాలంలో ఈ 2 వర్గాల వారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి బాలశౌరి గారిని సంప్రదిస్తే వీళ్ళ ఈ నిర్పక్షాలను కూర్చోబెట్టి సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఆర్సీ వెరిఫికేషన్ అయితేంది, అందులో క్రమంగానే విత్డ్రాస్ నామినేషన్లు అన్ని పెట్టి ఈ రోజున ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటే దాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా ఈ కొత్తగూడెం గడ్డ మీద బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని ఈ ఊరికి వచ్చిన 2 వ్యక్తులు దీంట్లో ప్రధానంగా దీన్ని అడ్డుకునే కుట్రలు చేసి ఈ రకంగా చేసేది ఏదైతే ఉందో అది సరైన విధానం కాదు. గతంలో ఇటువంటి నియంత పాలనను ఎన్నో చూసాం. గతంలో ఇక్కడ పరిపాలించిన ఒక నియంత మీ మీద కేసులు పెట్టి రోజుల తరబడి మిమ్మల్ని పెడితే అప్పుడు ఈ ప్రజాస్వామ్యవాదులం మేమందరం బండి తీసుకుని వస్తాడు. మొత్తం సార్ చాలా వేసాను మరి అది అంటే బయలుదేరండి ఆయన వేస్తాడు చూడు అబ్బాయి ఇన్ఛార్జ్ సార్ ఎక్కడున్నా వస్తున్నా తాళం వేస్తాను నాగరా నువ్వురా ఇక్కడికి వచ్చినాక లేదు లాకేసేస్తాను ఇక్కడ లాకేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు తాళం వేసుకోండి అది అన్ని మీరు తీసుకోండి. అటు చుట్టూ లోపల వేసారా? చుట్టూ వేసారు. ఒకసారి చూసుకో చిన్న అటు ఏమైనా ఓపెన్ ఉందేమో చూసుకో. మళ్ళీ ఎందుకని మన జాగ్రత్తలు మనం ఉంటాయి. అటు ఏమైనా తీసి పెట్టారు అనుకో అటు నుండి లోపలికి వచ్చే అవకాశం
నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో మేధాంశ ఉన్నత పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. స్కూల్ బస్సు వచ్చే మార్గంలో ట్రాక్టర్ బస్సును ఢీకొని బస్సు బోల్తాపడి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. స్కూల్ యజమాని బస్సు డ్రైవర్ది కొద్దిపాటి నిర్లక్ష్యం ఉందని ఆరోపించగా వనపర్తి జిల్లా ఇన్ఛార్జి డిఈఓ గోవిందరాజులు స్కూల్ యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. స్కూల్ బస్సు నడిపే డ్రైవర్ నిర్లక్ష్యం వ్యవహరిస్తే పాఠశాల యజమానిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల పుస్తకాలు చెట్టులా కనిపించండి, నీకు చూపిస్తాను. కొట్టేముల స్కూల్ బస్సు యాక్సిడెంట్, ఈ ట్రాక్టరు స్కూల్ బస్సు. బిజినేపల్లి మండలంలోని మేధాంశ ఉన్నత పాఠశాల బస్సు ఈరోజు ప్రమాదానికి గురి కావడం జరిగింది. విద్యార్థులను తీసుకొని వస్తున్నప్పుడు పక్కన ఉండే ట్రాక్టరు ఈ స్కూల్ బస్సును ఢీకోవడం వలన స్కూల్ బస్సు బోల్తా పడి విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడం జరిగింది. ఏ విద్యార్థి కూడా హాస్పిటలైజ్ కాలేదు. ఇక్కడ విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. అంటే స్కూల్ యజమాన్యము డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కూడా కొంత ఉందని అక్కడ ఉండే స్పాట్లో చెప్పడం వలన ఆ యజమాన్యానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా యజమాన్యము ఖచ్చితంగా విద్యార్థుల యొక్క సేఫ్ సైడ్ను ఆలోచించాల్సిన అవసరం ఉంది. డ్రైవర్స్ కానీ కండక్టర్ని పెట్టుకుని నిర్లక్ష్యంగా వివరిస్తే ఖచ్చితంగా ఆ స్కూల్ యొక్క యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా షోకాజ్ నోటీస్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది అన్ని స్పాట్లనే. కాబట్టి ఇది విద్యార్థులు ఉద్దేశించి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లలను ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాలను కూడా విచారించిన బాధ్యత విద్యాశాఖ ఉంది కాబట్టి ఎమ్మడే విజిట్ చేసి వాళ్ళకు స్కూల్ యజమాన్యానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా తమ సంఘం నిర్వహించ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ తెలిపారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందకట్ల గ్రామంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు గోగుల శేఖర్ రెడ్డి, ఆరూరి బాబు, అల్వాల రమేష్, గుమ్మడేలి ఆంజనేయులు, దారావత్ లచ్చు, జక్కరి నర్సమ్మ, భూత వెంకటమ్మ, పోల్దాస్ భిక్షవమ్మ, శ్రీరాముల లక్ష్మయ్య, ఎల్లబోయ్య, ఆలియమ్మ, దొడ్ల దశరథ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి చేస్తున్నాం, శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి విధ్వంసాలకు ప్రభుత్వ ఆస్తులకు ఇబ్బంది కలగకుండా మరి వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము శాంతియుత మార్గంలో దీక్ష చేపట్టాలనుకున్నాం. దయచేసి మరి యొక్క దీక్షకు గౌరవ డీజీపీ గారు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు ఈ లేఖను మరి రాయడం జరిగింది. డీజీపీ గారు సానుకూలంగా స్పందించి మరి దీక్షకు అనుమతిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఒకవేళ డీజీపీ గారు దీక్షకు అనుమతించినా అనుమతించకున్నా ఎన్ని పోలీసు నిర్బంధాలు ఎదురైనా ముదిగొండలో గతంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కాల్పులు జరిపినా గానీ ఆనాడు జరిగినటువంటి ముదిగొండ కాల్పుల తరహాలో మా మీద కాల్పులు జరిగిన డిసెంబర్ 3న రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మా యొక్క ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే మేము కూడా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం యొక్క అనుమతిని మరి గౌరవ డీజీపీ గారి యొక్క అనుమతిని తీసుకొని శాంతియుత మార్గంలో మా యొక్క నిరసన ప్రభుత్వాన్ని తెలియజేయాలని చూస్తున్నాం. ఎక్కడ కూడా విధ్వంసాలు సృష్టించేటటువంటి ప్రయత్నం మేము చేయలేదు. దాదాపు 7 ఏళ్ల నుంచి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా శాంతియుత మార్గంలోనే మా యొక్క నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. రేపు కొడంగల్లో కూడా అదే తరహాలోనే మా యొక్క నిరసన దీక్ష ఉంటది. కాబట్టి మరి గౌరవ డీజీపీ గారు మానవతా దృక్పథంతో ఆలోచించి మరి వికలాంగుల సమాజం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీలను, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలను మరి అమలు చేయాలని చెప్పేసి మేము దీక్ష ఎందుకు చేస్తున్నామని చెప్తే,
ఏడాది కాలంలో దాదాపు ఇంకొక నెల 2 నెలలు అయితే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి ఏడాది పూర్తిగా వస్తుంది. ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవ సభలు, ఏడాది విజయోత్సవ సభలు అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఏడాదిలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు. కనీసం పింఛన్ 6,000 రూపాయలు పెంచలేదు. వాళ్ళు చెప్పినటువంటి హామీనే, ఇచ్చినటువంటి హామీ మేరకు పింఛన్ పెంచి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు ఏమన్నాయో హామీలు అన్నింటినీ కూడా అమలు చేసే విధంగా మరి కేబినెట్ లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మా యొక్క దీక్షను ఉపసంహరించుకోవడానికి మాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన డిసెంబర్ 3 లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగానే డిసెంబర్ 3న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ దీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి డీజీపీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పక్షాన మేము కోరుతున్నాం. వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జిందాబాద్, జిందాబాద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు గ్రామాల్లో రోడ్ల ప్రత్యేక మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. నూతన రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థిని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. నెల్లూరు జిల్లాలో ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.